హాయ్ నమస్కారం. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అత్యంత శక్తివంతమైనది, ఉగ్రమైనది శ్రీ నరసింహ స్వామి అవతారం. భక్తుడు పిలిస్తే పలికే దైవంగా, అధర్మాన్ని అంతం చేసే సత్యస్వరూపంగా ఈ కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి వింతైన వరాన్ని పొందుతాడు. ఆ వరం సారాంశం, తనకు గాలిలో గాని, నేల మీద గాని, ఇంట్లో గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, మనుషుల వల్ల గాని, జంతువుల వల్ల గాని, దేవతల వల్ల గాని ప్రాణాపాయం కలగకూడదు. ఈ వర గర్వంతో అతను దేవతలను వేధించడం, తననే దేవుడిగా కొలవాలని శాసించడం మొదలుపెట్టాడు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణు భక్తుడు. తండ్రి హరి నామం వద్దు అని హెచ్చరించినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీడలేదు. కోపించిన తండ్రి ప్రహ్లాదుడిని చంపడానికి ఏనుగులతో తొక్కించడం, కొండపై నుండి తోయించడం, విషం తాగించడం వంటి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కాని విష్ణు మాయ వల్ల ప్రహ్లాదుడు చిరునవ్వుతో బయటపడతాడు. ఒకనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నిలదీస్తాడు. ఎక్కడున్నాడురా నీ విష్ణువు? ఈ స్తంభంలో ఉన్నాడా అని ఒక రాతి స్తంభాన్ని గదతో కొడతాడు. అప్పుడు ఆ స్తంభం చీల్చుకుంటూ భయంకరమైన గర్జనతో నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు. ఆయన రూపం అత్యంత విలక్షణమైనది. తల సింహం రూపం మృగ లక్షణం, శరీరం మానవ రూపం మనుష్య లక్షణం. బ్రహ్మ ఇచ్చిన వరానికి ఏమాత్రం భంగం కలగకుండా స్వామివారు హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. సమయం పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. ప్రదేశం లోపల కాదు, బయట కాదు, గడప పైన. ఆయుధం శస్త్రం కాదు, అస్త్రం కాదు, తన పదునైన గోళ్లతో. స్థానం భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, తన తొడలపైన ఉంచుకుని రాక్షసుడి పొట్ట చీల్చి సంహరిస్తారు. రాక్షస సంహారం తర్వాత కూడా ఉగ్రరూపంతో ఉన్న నరసింహుడిని ప్రహ్లాదుడు తన భక్తితో స్తోత్రం చేసి శాంతింపజేస్తాడు. స్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి లోక కళ్యాణం కోసం అనేక క్షేత్రాలలో అహోబిలం, యాదగిరిగుట్ట, సింహాచలం వంటివి కొలువై ఉంటారు.